ఫ్యూచర్ సిటీ కేవలం మన కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 150 రోజుల్లోనే ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే 8 ఏళ్లలో న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తామని చెప్పారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. బంగారం ధర కంటే రంగారెడ్డి భూముల ధరలే ఎక్కువన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటి ముఖ్యమంత్రులు ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలకు కార్యాచరణ చేసి సైబరాబాద్ నగరాన్ని నిర్మించి సైబరాబాద్ అనే ఒక గొప్ప నగరాన్ని ఈనాడు ప్రపంచానికి అందించిండ్రు కదా. ఆ రోజు కూడా హైటెక్ సిటీ అంటే నవ్వినోళ్ళు ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్ అడ్డుకున్నోళ్ళు ఉన్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వద్దే వద్దని పట్టుబట్టినోళ్ళు ఉన్నారు. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మాకు వద్దే వద్దు, జీనోమ్ వ్యాలీ మాకు అవసరమే లేదు అని చెప్పినోళ్ళు ఉన్నారు. ఆనాడు అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ నగరం అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రజలు బాగుపడొద్దని ఆనాడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కడుపులో విషం, మూసిలో ఉన్న కాలుష్యానికంటే ఎక్కువగా పెట్టుకొని విషం జమ్మిన నాయకులు కూడా ఆనాడు ఉన్నారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రులు ఔటర్ రింగ్ రోడ్ గాని, హైటెక్ సిటీ గాని, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గాని, ఐటీ కంపెనీలను గాని, జీనోమ్ వ్యాలీని గాని, మైక్రో, ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి సంస్థలను తేకపోయి ఉంటే ఈనాడు 10 లక్షల మంది తెలంగాణ యువకులకు ప్రపంచం నలుమూలల ఐటీ నిపుణులుగా రాణించవాళ్ళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో వండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. ఏడ్చే వాళ్ళ ముందు మనం జారి పడ్డట్టుగా కాకుండా ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటుంటూనే మనం అభివృద్ధి పదం వైపు నడవాలి. అందుకే డిసెంబర్లో పనులు ప్రారంభించుకున్నాం. జూన్ 10 తారీఖు నాడు కార్యాలయాన్ని రోజు మనం ఇనాగరేట్ చేసుకొని జాతికి అంకితం చేసినాం. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మీ ముందల్నే టెంకాయ కొట్టినాం, మీ ముందల్నే ఈనాడు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది మా పనితనం, ఇది మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. మనస్ఫూర్తిగా అధికారులను ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నా. హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి, పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాద్ నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్లు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు, జబ్బలు జరుచుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. రోడ్ల మీద మొత్తం వరద పారుతుంటే దానికి ఎవరు బాధ్యత అని నేను ఈ రోజు అడుగుతున్నా. పోయిన దుర్మార్గులు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్లాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది.